హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మనం ఆర్డర్ చేసే ఐటెమ్స్‌కి, అమెజాన్ వాడిచ్చే బాక్సులకి సంబంధమే ఉండదు. సో, నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే నేను బై చేస్తాను. అవి అయిపోతేనే అవి ఉంచుకొని మళ్ళీ మళ్ళీ అయితే నేను బై చేయను. నేను ఏదైనా వస్తువు కొన్నాను అంటే దాన్ని ఖచ్చితంగా వాడతాను. అది అయిపోయేంత వరకు వాడతాను. దాని రిజల్ట్ చూసే వరకు. సో, ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి బాడీ మిస్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను అంతకుముందు యూజ్ చేశాను. సో, నా దగ్గర ఇది అయిపోయింది. సో, నా కోసం, మా సిస్టర్ కోసం నేను 2 కొన్నాను. ఇంకా స్మెల్ విషయానికొస్తే చాలా బాగుంటుంది ఇది. లైక్ స్వీట్ క్యాండీ లాగా హార్డ్‌గా ఉండకుండా మంచిగుంటదనమాట. మీకు కనిపించాలని ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను కొన్ని వేరే బ్రాండ్స్ వాడేదాన్ని స్కిన్ కేర్. బట్ ఇక్కడికొచ్చాక చాలా మారింది నా స్కిన్ కేర్ చెప్పాలంటే. ఇక్కడ చాలా ఐటమ్స్ కొత్తవి నేను ట్రై చేశాను వచ్చిన కొత్తలో. కొన్ని పడినాయి, కొన్ని పడలేదు నాకు. నా స్కిన్ టోన్‌కి సెట్ కాలేదు. బట్ ఇప్పుడు నేను చూపించేవన్నీ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడానంటే ఒక 3-4 ఇయర్స్ దాన్ని స్టిక్ అయిపోతాను. ఇది వచ్చేసి సిరవి అనమాట. క్లెన్జర్. ఇది చాలా బాగుంటుంది. E45 కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ 2 ఇష్టం. సో, ఇవి కూడా నేను 2 తీసుకున్నాను మా సిస్టర్‌కి అండ్ నాకు. ఇక్కడ దొరికే కొన్ని బ్రాండ్స్ ఇండియాలో దొరకవు. బట్ ఇక్కడ చాలా బాగుంటాయి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ. అండ్ ముందులా కాదు, ఇప్పుడు అందరూ స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారు. బట్ కాకపోతే మీ స్కిన్ టోన్ ఏదో చూడండి. ఆయిలీ స్కిన్నా లేకపోతే డ్రై స్కిన్నా చూసి మీకు సూట్ అయ్యేది తీసుకోండి. అనవసరంగా ప్రొడక్ట్స్ కొనుక్కోవద్దు. ఇది వచ్చేసి మస్కారా అనమాట. మెబ్లిన్ నుంచి తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది. 2 స్ట్రోక్స్‌కి మనకి మంచి వాల్యూమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వుడెన్ కోమ్స్. నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది ఈ మధ్య. ఈ వాటర్ వల్ల, అబ్రాడ్ కంట్రీస్‌లో వాటర్ వల్ల అందరికీ వచ్చిన తర్వాత ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో, వుడెన్ కోమ్స్ తీసుకున్నాను. ఇండియాని వదిలేసి వచ్చాక ఇక్కడికి ఫ్రీగా 2 వెంటనే వస్తాయి. ఒకటి టెన్షన్, 2 హెయిర్ ఫాల్. ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి. వచ్చిన దగ్గర నుంచి జాబ్ ఎప్పుడు దొరుకుతుంది, పార్ట్ టైం ఎప్పుడు చేయాలన్న టెన్షన్ ఒకటైతే, దీనికి తోడు హెయిర్ ఫాల్. నేను వాటర్ తాగే టంబ్లర్‌కి లిడ్స్ అనమాట ఇవి, వాటర్ లీకేజ్ అవ్వకుండా. సో, ఇవి సెట్ అవుతాయా లేదా అన్నది ఇప్పుడు ఇంకా చెక్ చేయాలి వీటిని. ఒకవేళ నేను తీసుకున్న దానికి సెట్ అవ్వకపోతే ఇంకా రిటర్న్ చేసేస్తాను. సో, 2 స్ట్రాలు బయటకు వచ్చేసినాయి అనమాట. 2 క్యాప్స్, 2 స్ట్రాస్ వచ్చినాయి ఇందులో. ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. కానీ ఇండియాలో ఉండి ఆర్డర్లు ఇలా వస్తూ ఉంటే మా అమ్మ ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటుంది. నువ్వు చేసేదంతా దేనికి అయిపోతున్నాయి అనుకుంటా, కొంచెం చూస్ చేసుకొని. ఇక మనం ఆన్సర్ చెప్పలేం కదా, చూస్ చేస్తేనే ఇన్ని అవుతున్నాయి అని. అలాంటి ఆన్సర్లు ఇస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సో, అమ్మలతో అంత ఈజీ కాదు, వాళ్ళ జోలికి మనం పోకూడదు. మా శేషు అయితే ఆర్డర్ రాగానే ఏషియన్ పెయింట్స్ వచ్చినాయి అంటాడు. అరే బాబు, మేకప్కి స్కిన్ కేర్కి చాలా తేడా ఉంటుందిరా నాయన అంటే వినడు. ఏషియన్ పెయింట్స్ అంటూనే ఉంటాడు డే అంతా నన్ను. సో, ఇప్పుడు ఆ పెద్ద బాక్స్లో ఏముందో చూద్దాం అనమాట. ఆ ఏషియన్ పెయింట్స్ గాయ్ ఎవరో కాదు, మా బ్రో. ఆయన మన యూట్యూబ్ షార్ట్స్లో ఒక వీడియోలో ఉన్నాడు. బాబు ఏషియన్ పెయింట్స్ కాకుండా ఇంకో టాపిక్ ఏదైనా ఉంటే ఈ రోజు తిన్న తర్వాత రేపు ఎల్లుండికి మెనూ కూడా ఇప్పుడే ఆలోచిస్తాడు. మేమిద్దరం ఒక చోట ఉన్నామంటే టామ్ అండ్ జెర్రీ కన్నా ఎక్కువ ఫైట్ చేసుకుంటాం. డ్రోన్ బాక్స్ ఇది. మేము రీసెంట్గా ఒక డ్రోన్ కొన్నామన్నమాట. సో, దాన్ని పెట్టుకోవడానికి ఆర్గనైజర్ అంటే ఒక బాక్స్ లాంటిది తీసుకున్నాము. అదే ఈ బాక్స్. నేను కొన్ని క్లోత్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను అవి వచ్చినాయేమో ఈ బాక్స్లో అనుకున్నా. సో, మీతో పాటు నేను కూడా ఇది ఓపెన్ చేసినప్పుడు చూసా. ఓకే, ఇది వచ్చిందా అని చెప్పేసి. అవి కూడా ఈరోజే డెలివరీ ఉంది. బట్ అవి రాలేదు, ఇది వచ్చింది. వాట్ ఎవర్, మన అన్బాక్సింగ్లో ఇది కూడా మందే కాబట్టి నేను చూపించేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.